ఇవాళ మనం సొరకాయ లేకపోతే ఆనపకాయ అన్న కాయతోటి తొక్కలతోటి ఇవాళ పచ్చడి చేసుకుందాం. తొక్క కదా అని చెప్పి మనం బయట పారేస్తూ ఉంటాం. యాక్చువల్లీ తొక్కలో చాలా విటమిన్స్ ఉంటూ ఉంటాయి. అందుకోసం ఇవాళ మనం రుచిగా ఆనపకాయ తొక్కతోటి సొరకాయ తొక్కతోటి పచ్చడి చేసుకుందాం. దానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ప్లేట్లో పెట్టాను నేను. ఆనపకాయ తొక్కలు కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు పెట్టాను, కొద్దిగా ధనియా పెట్టాను, కొద్దిగా చింతపండు మన టేస్ట్ తగ్గట్టు, పచ్చిమిరపకాయలు పెట్టాను, కొద్దిగా బెల్లం. తూర్పుగోదావరి వాళ్ళు బెల్లం వేసుకుంటారు, మిగతా వాళ్ళు అంతగా బెల్లం వాడరు. వాడితే చాలా తీయగా బాగుంటుంది. అది కొంచెం ఉప్పు. ఇది పోపుకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టాను. ఆవాలు, ఎండుమిరపకాయ, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగకాయ గుళ్ళు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు మనం పచ్చడి చేయడానికి మొదలెడదాం. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం దూరగా వేగగా పచ్చిపోయాక దాంట్లో మనం చింతపండు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, పసుపు, ఉప్పు, కావాల్సిన ఉప్పు వేసుకోవాలి. అంతా మెల్లిగా వేయించుకొని వేయించిన తొక్కలు పచ్చిమిరపకాయ, చింతపండు, ధనియా అన్న వేసిన నేను కొంచెం మిక్సీ జార్లో పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు చల్లారి పెడుతున్నాం మనం. జార్లో కాకుండా విడిగా కూడా చల్లారి పెట్టుకుని కూడా దీంట్లో మెల్లిగా కొంచెం చల్లారాక నేను డైరెక్ట్గా వేసేసాను. మీరు కొంచెం చల్లారి పెట్టుకుని దాన్ని జార్లో వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు తాలింపు లేకపోతే పోపు అంటారు. ఇప్పుడు మన తాలింపు కోసం ఐటమ్స్ వేసుకుందాం. శనగపప్పు, వేరుశనగుళ్ళు, ఎండుమిరపకాయ, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకుని పోపు వేసుకోవాలి. పోపు వేయించుకొని చల్లారాక మిక్సీలో ఆ తొక్కలతోటి వేయించిన తొక్కలతోటి కలుపుకోవాలి. దాంట్లో వేసుకుని కొద్దిగా బెల్లం వేసుకుని అప్పుడు పచ్చడి రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను నేను. బెల్లం వేసి ఇది కొంచెం మెత్తగా రుబ్బేసుకుని కావాలంటే కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుని కొంచెం మెత్తగా చేసుకుని ఈ పోపు కూడా దాంట్లో వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పచ్చడి రెడీ. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. కొంతమందికి బెల్లం ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, బెల్లం వేయకుండాను వెల్లుల్లిపాయ పచ్చిదైనా సరే వెల్లుల్లిపాయ పోపులో వేసిందైనా వేయించుకుని వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఇంకా చాలా బాగుంటుంది. ఇది మీరు ఇలాంటి పచ్చడి చేసుకోండి. ఇది కాకుండా మీరు బీరకాయ తొక్కతో ఇలాంటి పచ్చడి చేయొచ్చు. మీరు ఇలా పచ్చడి చేసుకుని టేస్ట్ చేసి నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా సంతోషిస్తాను. కావాలంటే మార్పులు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నది ఇది చాలా బాగుంటుంది పచ్చడి. మీరు ట్రై చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి దీని మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.